డాక్టర్ వరప్రసాద్, మీ పీడియాట్రిషియన్ ఫ్రమ్ మల్కాజ్గిరి. ఈరోజు యాంటీబయాటిక్ కోర్స్ అనేది మనం సరిగ్గా వాడకపోతే ఏమవుతుంది అనే దాని గురించి డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేకపోతే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడైనా మీకు ఒక కోర్స్ లాగా ఇస్తారు యాంటీబయాటిక్స్. కొంతమంది 5 days ఇస్తారు, కొంతమంది 7 days, కొంతమంది 14 days లాగా ఇస్తారు. చాలామంది పేరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే, పిల్లలకి జ్వరం కానీ లేకపోతే ఆ సిమ్టమ్స్ కానీ తగ్గిన తర్వాత విదిన్ 3 days 4 daysలో యాంటీబయాటిక్స్ ఆపేయటం జరుగుతుంది. మళ్ళీ ఒక 10 days తర్వాత మళ్ళీ ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకని ఇలా? ఫర్ ఎగ్జాంపుల్, మన బాడీలో ఒక 10 బ్యాక్టీరియా ఉందనుకోండి. ఈ 10 బ్యాక్టీరియా ఉన్నప్పుడు బాబుకి ఫీవర్ వచ్చింది అనుకోండి. ఫస్ట్ డే మనం యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పుడు ఒక 2 బ్యాక్టీరియా చచ్చిపోతాయి. రెండో రోజు ఇంకో 2 బ్యాక్టీరియా చనిపోతాయి. మూడో రోజు ఇంకో 2 బ్యాక్టీరియా చనిపోతుంది. ఈ స్టేజ్లో ఏమవుతుందంటే, పేరెంట్స్ ఏమనుకుంటారు, ఫీవర్ తగ్గిపోయింది కదా, జలుబు దగ్గు తగ్గిపోయినాయి కదా, ఆపేద్దాం అని అనుకుంటారు. బట్ ఇక్కడ ఉన్న 4 బ్యాక్టీరియా మళ్ళీ ఇవి మల్టిప్లై అవుతాయి అన్నమాట. మళ్ళీ మల్టిప్లై అయ్యి మళ్ళీ మీకు 3-4 రోజుల్లో జ్వరం వచ్చేస్తాయి. సో యాంటీబయాటిక్స్ అనేది మనం ఎప్పుడైనా సరే కోర్స్ లాగా వాడితే బాడీలో ఉన్న బ్యాక్టీరియా అంతా చనిపోయి, సో మళ్ళీ మా బాబు సిమ్టమ్ ఫ్రీ అయిపోతాడు. అంటే బాబుకి జ్వరం తగ్గిపోయి మళ్ళీ రాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మీ డాక్టర్ యాంటీబయాటిక్ కోర్స్ కనుక చెప్తే ఆ కోర్సు తప్పకుండా వాడండి అండ్ దాన్ని మధ్యలో ఆపేయకుండా చూసుకోండి. థ్యాంక్ యూ.